హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుమతి కిచెన్. ఏంటా అని చూస్తున్నారా? రెండు నిమ్మకాయలతో అయితే నిమ్మకాయ పచ్చడి అయితే చూపించబోతున్నానండి. వారం రోజులు నిలువ ఉండేలా. సో ఇక్కడైతే రెండు నిమ్మకాయలు తీసేసుకొని నేనైతే వాటిని ఇప్పుడు కట్ చేస్తున్నాను. మనం ఈ పచ్చడి అయితే వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అండి. ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. అప్పటికప్పుడు చేసేసుకోండి. 5 మినిట్స్ పనండి అంతే. నిమ్మకాయలను అయితే అలా కట్ చేసుకున్నాను. నేను ఒక 2 స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నాను. 2 స్పూన్లు అండి. 2 నిమ్మకాయలు కదా, 2 స్పూన్ల నిమ్మకాయలు. 2 స్పూన్ల కారానికి 1 స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. నేను 1 స్పూన్ ఎందుకు తీసుకున్నానంటే నేను కారంలో సాల్ట్ వేసి పట్టించాను కాబట్టి నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు పట్టియకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, ఒక చిటికెడు యాడ్ చేశాను. ఇప్పుడైతే అలా కట్ చేసుకున్న నిమ్మకాయల్ని ఈ కారంలో అయితే మనం రసం అయితే పిండేసుకోవాలండి. అసలు మీరు ఒక్కసారి చేసైతే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు అన్నంలో వేసుకుంటే అసలు కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఇన్సిడెంట్స్ నిమ్మకాయ పచ్చడి అనే చెప్తాను, ఎందుకంటే అంత బాగుంటుంది. నేను మొన్న ఒకసారి పోయిన వీక్ అయితే ట్రై చేశాను. సో మీకు చూపివ్వాలని ఈరోజైతే చేసి పెట్టాను. సో అసలు ఒక్కసారి ట్రై చేయండి. అలా 4 పచ్చళ్ళు అయితే నిమ్మరసం అయితే కారంలో పిండిన తర్వాతకి అలా అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనము పోపుకైతే సిద్ధం చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఉన్న రసం మొత్తం 1కి 2 సార్లు అయితే ఒత్తి రసం అయితే తీసేసాను. సో అలా అయిపోయాక ఒక వెల్లుల్లి రెబ్బ అయితే మొత్తం ఒక గడ్డ అయితే తీసుకున్నాను. వాటిని ఒలుచుకొని మనము పక్కకైతే పెట్టేసుకుందాము. పోపుకి సిద్ధం చేసుకోవాలి కదా. ఇక్కడైతే నేను ఒలుచుకుంటున్నానండి. సో వీడియో నేనే తీయడం కాబట్టి కొద్దిగా అటు ఇటుగా అయ్యింది, ఏమనుకోకండి. సో ఇక్కడైతే వీటిని రెడీ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే నేను వెల్లుల్లి రెబ్బలు అయితే తీసి పెట్టుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు. సో ఇక్కడైతే ఇంకా నేను స్టవ్ ఆన్ చేసుకోవడానికి లైటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి అయితే పెట్టేస్తున్నాను. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఇంకోటి మనకు వారం రోజులు ఉంటుందండి ఈ పచ్చడి అయితే. సో మనం కొద్దిగా చేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువ తక్కువ చేసుకున్నా కూడా బాగుండదు కదా. సో ఇక్కడైతే నేను 2 పావుల నూనె మాత్రమే తీసుకుంటున్నాను. 2 నిమ్మకాయల పచ్చడికి 2 స్పూన్ల కారము, 2 నిమ్మకాయలు, 2 పావుల నూనె మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఎక్కువ తక్కువ అయితే తీసుకోవట్లేను. ఇక్కడ నూనె వేడెక్కాక జీలకర్ర ఒక 2 చిన్న టీ స్పూన్తో ఉంటుంది కదండి, దాంతో అయితే జీలకర్ర, అలాగే ఆవాలు అయితే వేసేసుకోవాలి. ఇంకా మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మెయిన్ వెల్లుల్లి రెబ్బలతోటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలైతే నార్మల్గా నిమ్మకాయలు అయితే ఊరేసి పెడతారు కదా, మీరు ఒక్కసారి ఇలా చేసి కూడా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక కొద్దిగా వేగాక కరివేపాకు, ఎండుమిర్చి, చిటికెడు పసుపు అయితే వేసేసుకున్నానండి. కొద్దిగా అవి బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వేపుకొని మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. అసలైతే పచ్చడి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. నార్మల్గా కొంతమంది ఊరేసి పెడితే ఆ నిమ్మకాయ పచ్చ అయితే తినరండి, చాలా మట్టికి తినరు. కానీ ఇలా అయితే మనకు ఖచ్చితంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇంక ఇక్కడ ఏం లేదండి, ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని కొద్దిగా లైట్గా చల్లారాక మనమైతే కారంలో వేసేసుకోవడమే. ఇంకా నేను ఇక్కడ వెయిట్ చేశాను, ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాకే నేను ఆయిల్ అయితే ఇందులో వేసి అయితే కలిపేస్తున్నాను. ఇంకా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసేసుకొని అలా ఆ వెల్లుల్లి రెబ్బలు అసలు నోటి కింద అసలు పండ్ల కింద తగులుతుంటాయి. ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే మీరు అసలు ఊరుకోరండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకుంటారు ఖచ్చితంగా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా 2 నిమ్మకాయలతోటి పచ్చడి అయితే చేసేసుకోండి, వారం రోజులు ఉండేటట్టుగా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంట్లో పిల్లలు కూడా తింటారు ఖచ్చితంగా అండి. సో ఇంకా అయితే ఈ నిమ్మకాయ పచ్చడి అయితే ఒక్కసారి మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నాకైతే నచ్చింది. సో
ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుకైతే వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.